అందరికీ నమస్కారము. యోగా ఫర్ ఫేస్ చాలా మందికి ఉంటుంది. ఫేస్ చక్కగా ఉండాలి, ఫేస్ చక్కగా నీట్గా ఉంటే ఆటోమేటిక్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, అందం పెరుగుతుంది అనేసి ఆ ఒక్క ఫీలింగ్. ఎనీవే మన బాడీ మొత్తం మనం ఉన్నంత కాలం చక్కగా చూసుకోవాలి కదా. సో దానికోసమే ఫేస్ యోగా. ఈ ఫేస్ యోగా చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఫేస్లో షైనింగ్ ఉంటుంది అండ్ కొంచెం యంగ్గా కనపడతాము అండ్ రింకిల్స్ ముడతలు అనేవి జల్దీ రావు మనకి. సో కాబట్టి ఫేస్ యోగా ఒకటి చక్కగా ఈజీగా నేర్చుకుని మంచి టిప్స్ చెప్తాను. చివరిదాకా అస్సలు వీడియో స్కిప్ చేయకుండా చూసి ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయొచ్చు. ఈ ఫేస్ యోగా చేయడానికి మనకు ఒక పర్టికులర్ టైం అంటూ ఉండదండి, ఎప్పుడన్నా చేయొచ్చు. మనం ఖాళీగా ఉన్నప్పుడు చేయొచ్చు. ఖాళీ కడుపుతో పొద్దున్న సాయంత్రం చేయాలి అలాంటివి ఏమీ లేవు. సో బై ది వే, నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. మీకు 3 ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను, తర్వాత ఎక్సర్సైజెస్ నేర్పిస్తాను, సరేనా? ఫస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే రైట్ ఫుడ్. మంచి ఫుడ్ తీసుకోవడం. మనం ఏం తింటున్నామో అది మన ఫేస్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. సో కాబట్టి మంచి ఫుడ్ అంటే ఏంటి అంటారా? సాత్విక భోజనము, సాత్విక్ ఫుడ్, వెజిటేరియన్ ఫుడ్, చక్కటి మీల్స్, మంచి భోజనం తీసుకోండి. మనకు ప్రకృతిలో ఎన్నో రకాలైన ఫుడ్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఎస్పెషల్లీ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు ఉన్నాయి అండ్ నట్స్ తీసుకోవచ్చు, మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు. ఇట్లా బ్యాలెన్స్డ్ ఫుడ్ మనము చాలా చక్కగా తీసుకుంటే కనుక ఫేస్ మీద కూడా షైనింగ్ అలాగే ఉంటుంది. చాలామంది మీరు చూసే ఉంటారు, వాళ్ళ ఏజ్ తెలియట్లేదండి అంటారు. పెద్ద ఏజే ఉంటుంది కానీ యంగ్గా ఉంటారు. సాత్విక భోజనం, మంచి భోజనం తీసుకోవడం. ఇంకా సెకండ్ది ఏంటంటే టెన్షన్స్, స్ట్రెస్, డిప్రెషన్, వీటిని హ్యాండిల్ చేయాలి. మీరు ఏం తిన్నా ఏం చేసినా మీకు ఏదో ఆందోళన మింగుతా ఉంది, మనసును మింగుతా ఉంది, ఎప్పుడు మదన పడుతూ ఉన్నారంటే అది డెఫినెట్లీ ఫేస్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ టెన్షన్ని, ఈ స్ట్రెస్ని, ఇవన్నిటిని మనం మేనేజ్ చేయగలిగి ఉండాలి. పెట్టుకోకండి ఏమి. అసలు ప్రపంచంలో మన జీవితం ఇంత, దీంట్లో ఎంత పర్మనెంట్, ఏది పర్మనెంట్ కదా, అంతా టెంపరీనే. ప్రాబ్లమ్స్ టెంపరీనే, ఖుషి టెంపరీనే, దుఃఖం టెంపరీ, అన్ని టెంపరీ. ఈ టెంపరీ దానికి, తాత్కాలికమైన దానికి ఎందుకు టెన్షన్? మళ్ళా ఎలాంటి టెన్షన్ ఉన్నా వాటికి సొల్యూషన్ ఉంటుంది. లేదు అంటే ఇంక లేనప్పుడు ఇంకెందుకు టెన్షన్ పడ్డాం? వదిలేయండి. ఆ టెన్షన్తో జీవించకండి, ఆ టెన్షన్తో పడుకోకండి, వదిలేసేయండి. ఆ టెన్షన్ ఎక్కువ పెట్టుకోకూడదు, అది మీ ఫేస్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. దీన్ని హ్యాండిల్ చేయడం నేర్చుకోండి. ఇక మూడవది సౌండ్ స్లీప్, మంచి నిద్ర. ఎప్పుడైతే మీరు చక్కగా పడుకుంటారో ఆటోమేటిక్గా అది మీ ఫేస్ మీద అది ఆ రిఫ్లెక్షన్ కనిపిస్తుంది, షైనింగ్ తెలుస్తుంది. నిద్రలేమితో బాధపడుతూ మొహం పీక్కపోయి ఉంటే మీరు ఏం చేసినా కానీ అసలు ఏ మాత్రం వర్కౌట్ అవ్వదు. మన ఛానల్లో యోగ నిద్ర అని ఉంది చూడండి, అది ఒక్కటి ఫాలో అవ్వండి, మంచి నిద్ర పడుతుంది రోజు మీకు. మెడిటేషన్ చేయండి అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ రోజు చేయండి, చక్కటి నిద్ర పడుతుంది. ఎందుకంటే ఆక్సిజన్ బాగా పెరుగుతుంది కదా మనకి. సో అట్లా మన నిద్రను మేనేజ్ చేయడం, మంచి నిద్రపోవడం. ఎంత నిద్రపోవాలి అంటే కనుక కుంభకర్ణులాగా అక్కర్లేదు, రోజులో ఒక 7-8 గంటలు సరిపోతుంది. మధ్యాహ్నం మీకు టైం దొరికితే మధ్యాహ్నం ఒక అరగంట పవర్ నాప్ అంటారు, అదొక్కటి చేయండి, సరిపోతుంది. ఈ 3 టిప్స్ ఓకేనా? రైట్ ఫుడ్ తీసుకోవడము, టెన్షన్ని హ్యాండిల్ చేయడము, నిద్రపోవడము. ఇక ఎక్సర్సైజెస్కి వస్తే కనుక మీకు ఫేస్కి సంబంధించి కొన్ని ఎక్సర్సైజెస్ నేర్పిస్తాను. ఫస్ట్ది, చాలామందికి చబ్బీ చిక్స్ కావాలని ఉంటుంది, మంచి బుగ్గలు బాగా చక్కగా ఉండాలి, చబ్బీ చిక్స్ కావాలి. వాళ్ళ కోసం ఒక చిన్న ఎక్సర్సైజ్. ఏం లేదండి, మనం ఏం చేయాలంటే ఇక్కడ గాలిని బాగా చెప్పలంతా ముఖం, ఈ మూతి నిండా గాలిని పెట్టుకొని దాన్ని స్లోగా రిలీజ్ చేయాలి. ఎయిర్ని స్లోగా చూడండి ఒకసారి. ఇంత స్లోగా రిలీజ్ చేయాలి. మళ్ళీ ఒకసారి దీన్ని గాలి నింపుతున్నాము బుగ్గల నిండా, దాన్ని మెల్లగా వదులుతున్నాము. ఇట్లా ఎన్నిసార్లు అంటే 10 రౌండ్స్ చేయండి, 10 సార్లు. ఇది ఒకటి. ఈ ఎక్సర్సైజ్ మనకి బుగ్గలు బాగా రావడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇంకా సెకండ్ది, మనకి మూతి చుట్టూ ఇక్కడ అంతా ఈ ఏరియాలో రింకిల్స్ బాగా వస్తాయి, ముడతలు. ఆ ముడతలు రావడానికి నివారించడానికి మనం ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఏంటంటే టంగ్ ఉంటుంది కదా, నాలుకను తీసి ఇట్లా రౌండ్గా తిప్పుతాము. ఇది స్లోగా తిప్పుతాము, చూడండి ఒకసారి. క్లాక్ వైజ్గా, యాంటీ క్లాక్ వైజ్గా చూడండి. మీరు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు చేయొచ్చు, లేదా ఇప్పుడే చేయండి, దీనికి టైం అంటూ అక్కర్లేదు కదా. ఇట్లా క్లాక్ వైజ్గా ఒక 5 సార్లు తిప్పండి, యాంటీ క్లాక్ వైజ్గా ఇంకొక 5 సార్లు. యాంటీ క్లాక్ వైజ్ చూడండి.
ఇట్లా యాంటీ క్లాక్ వైజ్గా 5 సార్లు 5 సార్లు 5 సార్లు అంటే 10 సార్లు మీరు మెల్లగా తిప్పుతున్నారు. టైం ఉంటే పొద్దున సాయంత్రం అట్లా 2 సార్లు చేయండి, రోజులో సరిపోతుంది. ఇంకా ఇది కొంచెము బాగా వర్కౌట్ అవుతుంది. ఇంకా తర్వాత ఫేస్ ట్యాపింగ్, ఫేస్ని మొత్తం ట్యాపింగ్ చేద్దాం. ట్యాపింగ్ అంటే ఇట్లా ఇట్లా కొట్టడం, మెల్లగా మునివేళ్లతోనే కొడతాము. కొట్టడం మూలన ఏమవుతుందంటే మన ఫేస్ మొత్తానికి బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది. బెస్ట్ వన్ అండి. ఎట్లా కొడతారు చూడండి. ఈ ఫింగర్స్ తోటి మనము ఫస్ట్ ఫోర్ హెడ్ నుదురు మీద స్టార్ట్ చేస్తాం. నుదురులో పై పోర్షన్, తర్వాత కొంచెం కింద పోర్షన్, అట్లా మెల్లమెల్లగా మార్చుకుంటూ 10 సార్లు ఒక్క పొజిషన్లో ఉంటే ఆ పొజిషన్లో 10 సార్లు ట్యాప్ చేయడం. చూడండి ఒకసారి, కళ్ళు మూసుకొని చేయండి, చక్కగా రిలాక్సింగ్ ఉంటుంది. కొంచెం కిందకి, సైడ్కి, ఇంకా కొంచెం కిందకి, అలా కిందకి వెళ్తున్నాము. గడ్డం దగ్గరకు వచ్చాము, ఇంకా కిందకు వచ్చాము. ఇప్పుడు చిన్, అప్పర్ లిప్, నోస్ పక్కన సైడ్, ఇట్లా ఫేస్ మొత్తం కొట్టాం కదా. తర్వాత మొత్తం ఫేస్ మొత్తము ఒక రఫ్గా 25 సార్ల నుంచి 50 సార్లు దాకా కొట్టచ్చు మనం ట్యాపింగ్ ఎంటైర్ ఫేస్. ఇలా ట్యాపింగ్ ఒకటి మీరు క్లియర్గా పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు కదా, మొదలు పెట్టండి ఇది ఒకటి. ఇంకా తర్వాత నెక్స్ట్ ఐస్కి మీకు కొన్ని వీడియోస్ ఆల్రెడీ చేసి పెట్టాను, మీకు రఫ్గా ఒకసారి చెప్తాను. ఒక్కొక్క ఐ ఎక్సర్సైజెస్ 5 సార్లు చేయాలి మీరు. 5 సార్లు. ఫస్ట్ది ఏంటి అంటే కనుక రైట్ సైడ్ చూడడం, లెఫ్ట్ సైడ్ చూడడం. మనం రైట్ సైడ్ చూసినప్పుడు 3 కౌంట్ చేస్తాము. తర్వాత లెఫ్ట్ సైడ్ తిప్పుతాం, లెఫ్ట్ సైడ్లో కూడా మళ్ళీ 3 కౌంట్లు. ఎవ్రీ టైం ఎక్కడ తిప్పితే అక్కడ సైడ్ 3 కౌంట్లు. ఇప్పుడు చూద్దాం, ఒకసారి ట్రై చేయండి నాతో పాటు. ఇలా ఒక రౌండ్ అంటే ఇటు సైడ్ ఒక రౌండ్ అవుతుంది. అట్లా 3 రౌండ్లు కొట్టండి. తర్వాత కొంచెం 5 రౌండ్లకు పెంచవచ్చు మీరు. తర్వాత పైకి కిందికి చూడడం, ఎక్స్ట్రీమ్లీ అప్, ఎక్స్ట్రీమ్లీ డౌన్, ఇట్లా. ఇది కూడా 3 సార్లు సరిపోతుంది. తర్వాత 5 సార్లు చేయండి. తర్వాత డయాగ్నల్, లెఫ్ట్ సైడ్ అప్ నుంచి రైట్ సైడ్ డౌన్ వరకు ఈ డయాగ్నల్ చూడండి, ఎక్స్ట్రీమ్లీ లెఫ్ట్ అండ్ డౌన్. ఇప్పుడు ఎక్స్ట్రీమ్లీ రైట్ అప్ టు లెఫ్ట్ డౌన్ ఈ డయాగ్నల్. ఇది ఒక 3 సార్లు. తర్వాత 5 సార్లు పెంచుకోవచ్చు. ఇంకా తర్వాత ఐస్ కోసం మనం థమ్ గేజింగ్ అని ఒక ఎక్సర్సైజ్ కూడా చాలా బాగుంటుంది. థమ్ గేజింగ్ అంటే బొటన్ వేలు చూడడం అనమాట. ఫస్ట్ ఇది ముక్కు దగ్గర పెట్టుకోండి, ఇట్లా పెట్టుకొని స్ట్రైట్గా స్ట్రెచ్ చేసి మళ్ళీ వదులుతాం ఇట్లా. బట్ మన చూపు మాత్రం కేవలం దీని మీద, బొటన్ వేలు మీద, థమ్ మీదనే ఉండాలి. ఓకేనా? ఇట్లా చూడండి, రెప్పగొట్టకుండా దాన్నే చూడడం. ఇది ఒక 3 సార్లు. తర్వాత 5 సార్లు చేయండి. తర్వాత మనము ఐస్ని రొటేట్గా రౌండ్గా తిప్పాలి. రౌండ్గా తిప్పడానికి మళ్ళీ థంబ్ని యూజ్ చేయండి, ఈజీ అవుతుంది మీకు. చూడండి ఇట్లా, ఇట్లా రౌండ్ రొటేట్గా క్లాక్ వైజ్గా, తర్వాత యాంటీ క్లాక్ వైజ్గా పెద్ద రౌండ్ తీసుకోండి. మీకు వీడియోలో కనపడదని చిన్న రౌండ్ చేసి చూపిస్తున్నాను. ఇట్లా క్లాక్ వైజ్గా, యాంటీ క్లాక్ వైజ్గా ఈ ఫింగర్ని చూస్తూ తిప్పండి. ఇంతే. ఇంకొకటి ఐస్ కోసము 8 ఉంటుంది కదా, 8ని ఉల్టా పడుకోబెడితే ఎలా ఉంటుంది అలాగే మనం ఐస్ని తిప్పాలి. చూడండి ఇట్లా. ఒకసారి అయింది, 2 సార్లు, 3 సార్లు చేయండి. తర్వాత 5 సార్లు మెల్లగా పెంచండి. ఇట్లా ఐస్కి సంబంధించిన ఎక్సర్సైజెస్. ఈ ఎక్సర్సైజ్ చేసిన వెంటనే మీరు చేతులను గట్టిగా రబ్ చేసి, కొంచెం వేడి వస్తుంది కదా, ఆ వేడిని మనం కంటి మీద అలా పెట్టుకోవాలి. కంటి మీద, ఫేస్ మీద ఇలా 3 సార్లు రబ్ చేసి పెట్టుకోండి. ఈ చేతుల్లో, అరచేతుల్లో ఉన్న ఆ చిన్న వేడి అనేది మన ఫేస్కి చాలా చక్కగా ఉపయోగపడుతుంది.
ఊర్జా శక్తి అంటారు. ఆ శక్తి మన ఫేస్కి వస్తుంది. సో కాబట్టి ఇది ఒకటి ఐ ఎక్సర్సైజ్ తర్వాత వెంటనే చేయండి. ఇంకా తర్వాత లాస్ట్లో మీకు మసాజ్ నేర్పిస్తాను. మసాజ్ దేంతో చేయాలి అంటే కనుక వింటర్లో అయితే ఆవ నూనె తీసుకోండి. ఆవ నూనెలో కొద్దిగా పసుపు వేసుకోవచ్చు. లేకపోతే సమ్మర్లో అయితే కోకోనట్ ఆయిల్ తీసుకోండి, లేదా క్రీమ్ తీసుకోండి, నార్మల్ క్రీమ్. ఇంకా క్లెన్జింగ్ మిల్క్ అని దొరుకుతుంది, ఆ మిల్క్ అయినా తీసుకోవచ్చు. పాల మీద మీగడ తీసుకుని దాంట్లో కొంచెం పసుపు వేసుకోండి, సరిపోతుంది. ఇంకేమీ అక్కర్లేదు పెద్దగా. ఇట్లా ఏదో ఒకటి తీసుకొని మీరు మసాజ్ కోసం రెడీగా పెట్టుకున్నారు. మసాజ్ ఎప్పుడైనా పెట్టుకోండి, ఇట్లా అప్వర్డ్స్లో చేయాలి. మన చీక్స్ మొదలెట్టామనుకోండి, ఇట్లా కొద్దిగా మసాజ్ తీసుకుని మళ్ళీ అలాగే ఇట్లా పైకి, తర్వాత ఇటు ఈ ఫోర్ హెడ్ ఇటు సైడ్, తర్వాత ఇటు, ఇట్లా అన్ని చోట్ల కొద్ది మెల్లమెల్లగా ఫేస్ అంతా ఇట్లా స్ట్రోక్స్ ఇస్తూ మసాజ్ చేయాలి. ఫేస్కి మొత్తం కొంచెం కొట్టడం అట్లా ఇట్లా చేసినామంటే సరిపోతుంది. తర్వాత నెక్ ఒకటి చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ రింకిల్స్ చాలా వస్తాయి, డబల్ చిన్ వస్తుంది. సో వీటిని నివారించడానికి మనం మసాజ్ ఎప్పుడైనా ఇలా పెట్టి ఇట్లా అప్వర్డ్స్లో కొద్దిగా తీసుకుని మసాజ్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు సరిపోతుందండి మసాజ్ చేసి. కొంచెం ఆగి గోరువెచ్చటి నీళ్ళతోటి మొహం కడుక్కుంటే సరిపోతుంది. మసాజ్ ఇది ఒకటి. ఇన్ని టిప్స్ చెప్పాను, అన్నీ పాటించండి టైం ఉన్నప్పుడల్లా. వారానికి ఒక 2 సార్లు చేయండి, సరిపోతుంది. అంతే కదా. లాస్ట్లో మీకు ఒక మంచి టిప్ చెప్తాను, చాలా వండర్ఫుల్గా వర్కౌట్ అవుతుంది. మీరు ఎంత ఏది చేసినా కానీ ఈ టిప్ అయితే మీకు ఇట్ విల్ గివ్ యూ గుడ్ రిజల్ట్. ఏంటి అంటే కనుక స్మైల్ అండ్ లాఫ్. మీరు ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువగా నవ్వడానికి, చిరునవ్వుతో ఫేస్ని ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఇది ఆటోమేటిక్గా మీరు అనుకోని విధంగా అనూహ్యమైన ఫలితాలను ఇస్తుంది మీ ఫేస్కి. ఎప్పుడు నవ్వుతున్న ఫేస్ ఎప్పుడు షైనింగ్ ఉంటుంది. అదే ఎప్పుడు మొహం మార్చుకుని డల్గా, ఎప్పుడు కోపంతో, జెలస్గా, అసూయతో ఉన్న వాళ్ళ ఫేస్ డౌన్ ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడు నవ్వుతూ చక్కగా ఉండడానికి ప్రయత్నించండి. ఇంతే అండి, పాటించండి. ఎప్పటి నుంచి పాటిస్తున్నారు? ఇప్పటి నుంచేనా? రాయండి కింద కామెంట్ బాక్స్లో. ఐల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్. సరే, ఇంకొక మంచి టాపిక్తో మీ అందరి ముందు ఉంటాను. బై ది వే, మీ అందరి యొక్క కామెంట్స్ రోజు చదువుతున్నాను. వెరీ హ్యాపీ టు హియర్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అందరికీ. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండండి. టేక్ కేర్, గుడ్ లక్.